ముఖ్య గమనిక: ఈ వీడియో పూర్తిగా విద్యా అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులోని సమాచారం పబ్లిక్ సోర్సెస్ ఆధారంగా రూపొందించినది. ఇది ఎటువంటి హానిని ప్రోత్సహించదు. ఒక్క బటన్ నొక్కగానే వందల కిలోమీటర్లు ప్రయోగించే లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకే శక్తి ఏదో తెలుసా? అదేనండి మిస్సైల్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నిజాన్ని ఖచ్చితంగా చెప్పే టెక్నిజం. స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మిస్సైల్ ఎలా పనిచేస్తుంది, మిస్సైల్ లోపల ఏం జరుగుతుంది అన్నీ కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిస్సైల్ అంటే దూరం నుండి లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ఒక అధునాతన ఆయుధం. ఇది మిస్సైల్లో అతి ముఖ్యమైన భాగాలు 4. మొదటి భాగం రాకెట్ ఇంజిన్ కలిగి ఉంటుంది. రెండవ భాగం గైడెన్స్ సిస్టమ్. మూడవ భాగం కంట్రోల్ సిస్టమ్. నాలుగవ భాగం వార్ హెడ్. ఇలా మిస్సైల్లో 4 భాగాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు మిస్సైల్లో ఉన్న భాగాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటి రాకెట్ మోటార్. రాకెట్లో ఇంధనం కారడంతో భారీ శక్తి విడుదలై మిస్సైల్ ముందుకు దూసుకెళ్తుంది. రెండవ భాగం గైడెన్స్ సిస్టమ్. ఇందులో సెన్సర్లు, జీపీఎస్, రాడార్, యూనిమేషన్ ఇవి మిస్సైల్కు కళ్ళు మెదడు లాంటివి. ముఖ్యంగా జీపీఎస్, రాడార్, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లతో లక్ష్యాన్ని గుర్తిస్తుంది. మిస్సైల్లో మూడవ భాగం కంట్రోల్ సిస్టమ్. గాలి ఒత్తిడిని బట్టి మిస్సైల్ దిశ మార్చేది ఇదే. తదుపరి మిస్సైల్లో 4వ భాగం వార్ హెడ్. ఇది అసలైన శక్తి లక్ష్యాన్ని తాకినప్పుడు పేలుతుంది. ఇలా మిస్సైల్ తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయాణం కొనసాగిస్తుంది. ఇంతవరకు మిస్సైల్ ఎలా పనిచేస్తుంది, మిస్సైల్లో భాగాలు అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. ఇప్పుడు మిస్సైల్ లాంచింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. మిస్సైల్ లాంచ్ అయ్యే ముందు అన్ని సిస్టమ్స్ చెక్ చేస్తారు. తదుపరి కౌంట్డౌన్ ప్రారంభం అవుతుంది. 5, 4, 3, 2, 1 గో. భారీ శబ్దంతో మిస్సైల్ ఆకాశంలో వెళ్తుంది. ఇలా ఆకాశంలో వెళ్ళిన మిస్సైల్ తన దారి తప్పితే వెంటనే గైడెన్స్ సిస్టమ్ సరిదిద్దుతుంది. దీనిని మిడ్ ఫైట్ గైడెన్స్ సిస్టమ్ అని అంటారు. ఇది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇలా ఆకాశంలోకి వెళ్ళిన మిస్సైల్ లక్ష్యం దగ్గరికి వెళ్ళగానే మిస్సైల్ వేగం పెరుగుతుంది. ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుంది. ఇలా మిస్సైల్ తన ప్రయాణంలో విజయం సాధిస్తుంది. ఈ మిస్సైల్లో ఎన్నో రకాల మిస్సైల్ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మిస్సైల్లో నెంబర్ 1 SSM మిస్సైల్. SSM మిస్సైల్ అనగా సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. దీని లక్ష్యం భూమిపై ఉన్న లక్ష్యాన్ని తాకే మిస్సైల్. భూమి మీద నుండే ప్రయోగించి భూమి మీద ఉన్న శత్రు లక్ష్యాన్ని తాకే మిషన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిషన్ అని అంటారు. ఇవి సాధారణంగా బేసులపై, శిబిరాలపై, సైనిక స్థావరాలపై దాడి చేయడానికి వాడుతారు. ఉదాహరణకు అగ్నిపృథ్వీ. రెండవ మిస్సైల్ SAM మిస్సైల్. SAM మిస్సైల్ అనగా సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఈ మిస్సైల్ భూమి మీద నుండి గాలిలో ఉన్న లక్ష్యాన్ని తాకే మిస్సైల్ని సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అంటారు. ఈ మిస్సైల్ ఏ విధంగా ఉపయోగంలో ఉందంటే భూమి మీద నుండి ప్రయోగించి గాలిలో ఉన్న విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కూల్చే మిస్సైల్ని సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అంటారు. ఈ మిస్సైల్ దేశ గగనతల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ఆకాశ్ మిస్సైల్. మిస్సైల్లో మూడో మిస్సైల్ AAM మిస్సైల్. AAM మిస్సైల్ అనగా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. ఈ మిస్సైల్లో మరో 3 మిస్సైల్లు కూడా ఉన్నాయి. అవి మొదటిది క్రూయిజ్ మిస్సైల్. ఈ క్రూయిజ్ మిస్సైల్ అనేది విమానంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని చాలా
ఖచ్చితంగా తాకి మిస్సైల్ ఇలా తక్కువ ఎత్తులో ఈ మిస్సైల్ ఎగరడం వలన రాడార్లు కూడా చిక్కకుండా ప్రయాణిస్తుంది. ఉదాహరణకు బ్రహ్మోస్ మిస్సైల్. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్లో రెండవ మిస్సైల్ బాలిస్టిక్ మిస్సైల్. ఈ మిస్సైల్ ఆకాశంలో వెళ్ళి వక్రదారిలో పడి తన లక్ష్యాన్ని షార్ట్కట్లో తాకే మిస్సైల్ ఇది. ఈ బాలిస్టిక్ మిస్సైల్ లాగే బ్రహ్మోస్ మిస్సైల్ ముందుగా చాలా ఎత్తుకు వెళ్ళి తర్వాత భూమిపై వక్రదారిలో వేగం పెంచగలదు. ఈ రెండు మిస్సైల్ చాలా దూరం వరకు దాడి చేయగలవు. ఉదాహరణకు అగ్ని మిస్సైల్. మిస్సైల్ అంటే కేవలం ఆయుధం కాదు, దేశ రక్షణకు అంకితమైన శాస్త్ర విజ్ఞానం. ఇలాంటి టెక్నాలజీ మన భారతదేశాన్ని బలంగా నిలబెడుతుంది. ఫ్రెండ్స్, అగ్ని పృథ్వీ, బ్రహ్మోస్, అగ్ని, బాలిస్టర్ ఈ మిస్సైల్లో ఎక్కువ గర్వం అనిపించే మిస్సైల్ ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో రెండవ భాగం తదుపరి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. జై హింద్.